తండ్రి నీవు మాకు చాలిన దేవుడవయ్యా, నీకే స్తోత్రములు నాయనా, నీకే స్తోత్రములు నాయనా. ఇదిగో నాయనా ఈ కూడికను తండ్రి నీ నామ మహిమార్థమే మీరు చక్కగా జరిగించి నీ పరిశుద్ధాత్మ సహాయముతో మీరు నడిపించమని గాబ్రియలు దేవదూత ఏంటంటే మెసెంజర్, దేవుడి దగ్గర నుంచి వర్తమానం తీసుకొని వచ్చి ఇచ్చే పని ఆ దేవదూత కదంట. ఈ క్రిస్మస్ సమయంలో మరియ దగ్గరకు వచ్చి ఎవరెవరి దగ్గరికి, మరియ దగ్గరికి, యోసేపు దగ్గరికి, జ్ఞానులు, గొల్లలు, ఇంకా వీరి దగ్గరికి వచ్చి చెప్పడం మనం ఇక్కడ చూస్తాం. ఈ క్రిస్మస్ సందర్భంలో మనం ఇక్కడ చూడగలం. అయితే ఇక్కడ ప్రధానంగా ఈరోజు నేను చెప్పాలనుకున్న గాబ్రియలు దేవదూత పని ఏంటండి? గాబ్రియలు దేవదూత పని వర్తమానం అందించడం. ఇలా అనేక రకాలైన దేవదూతలు మనం బైబిల్లో చూడగలమండి. ఎన్నో వేల కొలది దూతలు, మనం ఇన్ని దూతలు అని మనం చెప్పలేము, కొన్నే ఉంటాయని మనం చెప్పలేము. అనేక దేవదూతలు ఉంటాయి. కొన్ని తిరుగుబాటు చేసే దేవదూతలు ఉంటాయి, కొన్ని గర్వించిపోయే దేవదూతలు ఉంటాయి, కొన్ని దేవుడి దగ్గరే తిరుగుబాటు చేసి పడిపోయినవి కొన్ని ఉంటాయండి. ఇక్కడ మనం ఈ క్రిస్మస్ సందర్భంలో నేను చెప్పాలని ఆశపడింది ఏంటంటే దేవదూతలు అనేవి అనేకమైనవి. ఈ క్రిస్మస్ సందర్భంలో మెయిన్గా మనం గాబ్రియలు దేవదూతని మెయిన్ చేసుకొని ఇక్కడ మనం చూడగలం. మరియకి ప్రసవ వేదన సమయం వచ్చినప్పుడు అక్కడ ఒక కుమారుని కని పొత్తిగుడ్డలో చుట్టి అక్కడ పెట్టడానికి చోటు లేనందున ఒక పశువుల పాకలో పెడతారనమాట. తర్వాత ఇలా మరియా ఈరోజు మనం చూస్తున్నాం, ఎంతో మంది మరియమ్మ అంటే అనేక మందికి దీవెనకరంగా మారింది. ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడి ఆయన మాట విని నా లోకం గురించి ఆలోచించింది. ఈరోజు నాకు వివాహం కాకుండా ఇలా అంటే లోకం ఏమంటారు, మనుషులు ఎలా మాట్లాడతారని ఆలోచించలేదు. దేవుడు చెప్పాడు, దేవుడి మాట నేను వింటాను, నాకు లోకంతో సంబంధం లేదని చెప్పి దేవుడికి లోబడింది. ఈరోజు అనేక మనుషులకి దీవెనకరంగా మారింది. మనం కూడా ఈరోజు దేవుడు మనం వాడుకునేటట్టు అలా అనేక మందికి మాదిరికరంగా దీవెనకరంగా ఉంచేటట్టు మనం కూడా జీవితం అలా జీవించాలని దేవుడిని ప్రార్థిద్దాం. ఈ కొద్ది మాట దేవుడిని దీవించుకుంటాం. మరియతో ప్రదానం జరిగిన తర్వాత ఇలా మరియా దేవుని
బిడ్డకు తల్లి అవుతుందని తెలుసుకున్న తర్వాత ఇలా గర్భవతి అయినది అని తెలుసుకున్న తర్వాత కూడా యోసేపు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. తన పెళ్లి కాకుండానే తల్లి అయినది అని అటువంటి కన్యను చేసుకుంటున్నావు అని ఎంతోమంది విమర్శించని ఎంతో మానసిక వ్యధను భరించాడు. ఆయన ఎప్పుడు కూడా మరియను దూషించలేదు, ఎప్పుడు కూడా మరియకు తోడుగా నిలవకుండా లేడు. తన దేవుని యొక్క మార్గంలో నడుస్తూ మరియకు సహాయం చేస్తూ దేవుడితో పనిలో సహాయపడుతూ ఉన్నాడు. ఆయన గురించి ఇంకెంతో చెప్పుకున్న సమయం చాలదు కాబట్టి కొద్ది మాటలు దేవుని ఆలోచించమని అడుగుతున్నాను. राजाओं का राजा पैदा हुआ, इम्मानुएल आज पैदा हुआ। राजाओं का राजा हुआ, इम्मानुएल आज पैदा हुआ। मसीहा 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 నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే సుబ్రహ్మణ్యం కదా, నీదే 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 బ్రతుకంతా నీదే. ఇందులో ఒక మెయిన్ థింగ్ ఏంటంటే దేవుడు రక్షకుడైన యేసు సామాన్య మనుష్య రూపంలో పుట్టి సామాన్యమైన పశువుల పాకలో మనకి జన్మించారు. అండ్ ఇంకొకటి కూడా యేసయ్య ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ ఈ గొర్రెల కాపరులకే ఇచ్చారు అని అంటే వాళ్ళు సామాన్యులు. ముందుగా రాజుల్ని ఎన్నుకోలేదు, అధికారుల్ని ఎన్నుకోలేదు, అధికారులకి కూడా సందేశం ఇవ్వలేదు. దేవదూత ఎవరికి ఇచ్చారు? గొర్రెల కాపర్లకే ఇచ్చారు. వాళ్ళనే ఫస్ట్ ప్రయారిటీగా దేవుడు తీసుకున్నాడు. అని అంటే సామాన్య జనుల కోసమే దేవుడు ఈ భూమిపైకి వచ్చాడు.